ఇలా ఎత్తుకుంటాడు అనుకోలే నేను. మీరెవరండి? ఎక్కడోళ్ళండి మీరు? ఎంత దూరాలండి? ఎలాంటి ప్రాంతాల నుంచి వచ్చారండి మీరు? మీ మనసులో నాకు ఈ స్థానం ఏందండి? నా సొంత ఇంటి వాళ్ళే ఏం బతుకురా నీదన్నారు. నీది ఒక బతుకేనంటరా అనిపించుకున్నాండి నేను. ఇన్ని గుండెల్లో చోటేందండి? ఇన్ని మనసుల్లో స్థానం ఏంది? అసలు ఈ అనుభవాన్ని ఊహించగలనా నేనున్న పరిస్థితుల్లో? ఆనాడు చూడు ఎట్లా సిద్ధపరిచాడో. ఆ చేదైన అనుభవాల్లో గుండా తీసుకెళ్ళి ఏందయ్యా అని విలవిలలాడుతా ఏందయ్యా 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 అంటే మౌనం. నీకు తెలియలే పారా, ఏందయ్యా పోయేది? చచ్చిపోయేటట్టు నీ వేదం దెబ్బకి నీకేం కాదు. నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టి ఉంచుతాడు. నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టి ఉంచుతాడు. నేను నమ్మవా? అన్యాయస్తుడా? అదే ఆయన ఎరగని అన్యులకే అన్ని కడుపు నిండా పెడుతున్న దేవుడు, ఆయన ఎరగని అన్యులకే సమస్తాన్ని ఇస్తున్న దేవుడు, ఆయన నెరిగి ఆయన రాజ్య పౌరుడివై పౌరురాలివై ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందిన నిన్ను మర్చిపోతాడా? నిన్ను విడిచిపెడతాడా? నిన్ను అశ్రద్ధ చేస్తాడా? నిన్ను త్రోసేస్తాడా? నిన్ను ఎలా కనపరచాలో తెలుసు. నీకెప్పుడెప్పుడు ఏదేది అందేటట్టు చేయాలో దేవునికి తెలుసు. ఇవన్నీ నీకు తెలుసా? నాకు తెలుసు. ప్రాక్టికల్గా 22 సంవత్సరాలుగా ఆయనను అనుభవిస్తున్నాను. అనుసరించడం కాదు, ఏకంగా అనుభవిస్తున్నాను ఆయన్ని. ఆయన రెక్కల నీడలో ఉన్న ఆదరణని.